తులారాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గత వారం అంతా కూడా రాశిలో రవి నీచ స్థానంలో ఉన్నందువలన అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ వచ్చినాయి. అయితే ఈ వారం ప్రథమార్థం నుంచి రాశిలోకి శుక్ర సంచారం 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి ప్రవేశిస్తున్నందువల్ల అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటి ఏర్పడి ఆరోగ్యపరంగా ఉండే విధంగా ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబపరంగా బాగుంటాం, అనుకోని ధనప్రాప్తి కలిగేటటువంటి యోగ్యత, గతంలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది ఏర్పాటవుతుంది. అయితే గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు, అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు కూడా శుభవార్తలు వెంటనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అదే విద్యార్థులు వారి ప్రతిభకు తగిన విధంగా గుర్తింపు లభించడం అనేది జరుగుతాయి. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టుకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం వాయిదాలు పడుతూ ఉండటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ముఖ్యంగా గతంలో ఏదైతే చిన్న చిన్న సమస్యలు, చికాకులు, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఏదో ఒక రకమైన ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం నుంచి వీరికి కలిసి వచ్చే విధంగా ఉండటం, ఆ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు కొన్ని విషయాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఈ వారం వాయిదా వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధిగమిస్తారు. ఈ వారం నుంచి వీరికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అదేవిధంగా అన్ని రంగాల వారికి కూడా కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చును. కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రతినిత్యం ఆదిత్య వృతం పారాయణగా చేయటము, అదేవిధంగా హనుమాన్ చాలీసా పారాయణగా చేయటము, ప్రతినిత్యము ఆంజనేయ స్వామి గుడిలో 9 ప్రదక్షిణాలు చేసి స్వామి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. వీటితో పాటుగా ప్రతినిత్యం ఓం హరిమర్కట మర్కటాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైతే 108 సార్లు ప్రతినిత్యం వీరు జపం చేయటం వల్ల వీరికి మంచి మనశ్శాంతి లభించటం, వీరికి ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది.